హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను వచ్చేసి పప్పు పాలకూర చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని దోరగా వేపుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై చేసుకోండి. తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కుని వడగొట్టేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర అందులో వేసుకోండి. ఇది మా హోమ్లో పాలకూరేనండి. చెప్పాను కదా పైన గార్డెన్లో పెంచుకుంటున్నామని. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయ చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ లోపు కుక్కర్ కూడా విజిల్స్ వేస్తుంది. 2-3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, పప్పు చక్కగా ఉడికింది. ఒకసారి బాగా కలుపుకొని చింతపండు రసం అందులో వేసుకోండి. ఇలా రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి తాలింపులు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పప్పు అందులో వేసిస్తే తాలింపు రెడీ అయిపోయింది. చూసారు కదా, పప్పు పాలకూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్.